నిజామాబాద్ లో కాంగ్రెస్ ఆఫీస్ కు భూమి పూజ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 2 సార్లు ప్రధాని పదవులు సోనియా కుటుంబం వదులుకుందని చెప్పారు. బీజేపీ వాళ్లు ఒక్కరంటే ఒక్కరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని తెలిపారు. దేశాన్ని కులాలు మతాల పేరిట విచ్ఛిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సర్పంచ్ పదవి వదులుకోవాలంటే బాణం మీదకి వస్తుంది. అలాంటిది ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసి ఒక మేధావి అయినట్టు మన్మోహన్ సింగ్ గారి చేతిలో పెట్టినారు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీ. పెద్ద మాటలు చెప్తున్న మోడీ గారికి నేను అడుగుతా ఉన్నాను, ఒక్కడంటే ఒక్కడున్నాడా స్వాతంత్రోద్యమంలో బీజేపీ నాయకుడు? ఆనాడు ఇదే విహెచ్పి, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే జనసంఘ్ బ్రిటిష్ పాలననే ముద్దు, మాకు స్వాతంత్రం వద్దు అన్నట్టు నాయకులు ఇలా దేశం గురించి త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కడంటే మిత్రులు ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొనలే. ఆనాడు స్వాతంత్రం చేసింది గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. దేశాన్ని ఇలా కులాల మతాల పేరిట విచ్ఛిన్నం చేస్తూ సామాన్యుడికి ప్రభుత్వం దూరమైంది. బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీ లాంటి పెత్తందాలను పెసిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. ఇలా పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, కిరోసిన్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, పప్పులు ఉప్పు దినుసులు కూరగాయలు ఏ రకంగా ఉన్నాయి, ఏదైనా సామాన్యుడి చీరలో ఉందా అని అడుగుతా ఉన్నా.